నేను చిన్నప్పుడు చదువుకునేదాన్ని. టాటా ఇండస్ట్రీస్ అంటే టాటా బిర్లా అంటే నాకు సారీ, 'రతన్‌జీ టాటా' అంటే నాకు చాలా ఇష్టం. ఆయన హిస్టరీ చదివినప్పుడు నాకొకటి అర్థమైందేంటంటే, ఈ టాటా ఫ్యామిలీస్‌లో చిన్నప్పటి నుంచే కింద స్థాయి నుంచే పని చేసుకుంటూ వాళ్ళు చైర్మన్ అవ్వాలి అనంటే, తీసుకొనొచ్చి మా వాడు లండన్ నుంచి దిగేశాడు. వాడు పలానా, పలానా చేశాడు. పలానా డిగ్రీలు పట్టుకొనొచ్చేసాడు. కాబట్టి నెక్స్ట్ ఎండీ వాడే. నెక్స్ట్ చైర్మన్ వాడే. నెక్స్ట్ తర్వాత చూస్తే ఒక సంవత్సరం తర్వాత ఆ కంపెనీ సంకనాకి లోపల కూర్చుంటది. ఎందుకు అనంటే వీడికి అసలు ఆపరేషన్స్ ఏంటనేది ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారాలే తెలియవు. వాడు కూర్చొని వాడికి తెలిసిందేంటి, ఫ్లైట్ ఎక్కాడు, ఫ్లైట్ దిగాడు, దిగిన తర్వాత క్యాబిన్‌లో కూర్చున్నాడు. గ్రౌండ్ వర్క్, గ్రౌండ్ రియాలిటీ వాడికి తెలియదు. వ్యాపారం ఎలా నడపాలో తెలీదు. వాడికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలని కొలమానంగా తీసుకున్నాడు. మళ్ళీ వ్యాపారం మొదటికొచ్చింది. చాలా మందిని నేను చూశాను ఇలాగ. ఆ కొడుకుల్ని పక్కన పెట్టుకొని కొడుకుల్ని కేవలం నామ్‌కే వాస్తే చైర్మన్‌లుగానో, లేకపోతే ఇంకొక దీని కిందగానో పెట్టుకొని తండ్రులు నడిపినటువంటి వ్యాపార సంస్థలు కోట్ల రూపాయల, వందల కోట్ల రూపాయల వ్యాపార సంస్థలు మనవి. నాకు తెలుసు.